హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మని. ఎప్పుడు కూడా నేను వీడియో మార్నింగ్ నుంచి అలానే వంట చేసే వరకే వీడియో తీస్తాను కదండి. కానీ ఈరోజైతే కొంచెం డిఫరెంట్గానే వీడియో అయితే షూట్ చేశానులేండి. అంటే చంద్రగ్రహణం రోజు తీసిన వీడియో అండి. నేను నైట్ నుంచి మళ్ళీ ఉదయం మార్నింగ్ వరకు ఏమేం పనులు ఎలా ప్లాన్ ప్రకారం చేసుకున్నాను అనేది చూపిస్తానులేండి. ఇక్కడ చూడండి, చంద్రుడు మాత్రం చాలా బాగుంది కదండి. అంటే చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత నేను పని అనేది స్టార్ట్ చేశానులేండి. ఏమేం పనులు ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తానులేండి. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాతనే చేయాలి అన్నారు కదండి. అలా అని చెప్పేసి నేను పిల్లలు బయటే ఆడుకుంటున్నారు, వాళ్ళతో పాటు అలానే బయటే కూర్చుని ఉండిపోయాను. ఇంకా లైట్లు కూడా వేయలేదులేండి. చంద్రగ్రహణం 6:40కి అలా అయిపోయింది కదండి. ఇంకా చంద్రగ్రహణం అయిపోయిన తర్వాతే పని అనేది స్టార్ట్ చేశానులేండి. ఎంత చీకటిగా ఉందో అండి. నేను లైట్లు వేసానులే అనుకుని వెళ్ళి బయట కూర్చున్నానులేండి. పిల్లలు ఆడుకుంటుంటే వచ్చి చూస్తే అయ్యో లైట్లు కూడా వేయలేదా పొద్దుగు కంటప్పుడు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళండి. సాయంత్రం అంట్లు కడిగేసి ఇల్లులు కూడా ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసానులేండి. అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పని అనేది స్టార్ట్ చేశానులేండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత కొంచెం పసుపు నీళ్ళు చల్లుకుంటే ఏమీ కాదు కదండి. అలా అని చెప్పేసి అంట్లు కడిగేసి ఇల్లులు అయితే ఊడ్చేసానులేండి. ఇంక మా హనీ అయితే డ్యాన్స్ వేస్తుందిలేండి అద్దంలో చూసుకుంటూ. నేను మధ్యాహ్నం అంటే చంద్రగ్రహణం స్టార్ట్ అయినప్పుడే మనం తినే ఫుడ్ మీదైనా పచ్చళ్ళ మీదైనా కొన్ని వీటి మీద గరిక వేయాలి అన్నారు కదండి. అలా అని చెప్పేసి ఇంకా గరిక వేసాను కదా. ఇప్పుడు చంద్రగ్రహణం అయిపోయింది కదండి, అందువల్ల గరిక అయితే తీసేస్తున్నానులేండి. తీసేసి కొంచెం అంతా కూడా నీట్గా తుడిచేసుకుని ఇల్లు అయితే తుడుస్తున్నానులేండి. వాటర్లో పసుపు వేసి కల్లుప్పు వేసేసి అయితే ఇల్లు తుడుచుకుంటున్నాను. ఇల్లు అయితే కొంచెం నీట్గా తుడిచేసుకుంటున్నానులేండి. మళ్ళీ వేరే వాటర్తో కూడా తుడుస్తాను. కొంచెం ఉప్పు పసుపు వేసాం కదండి, బంకగానే ఉంటుంది కదా. అలా అని చెప్పేసి ఒక 2 టైమ్స్ అయితే తుడుస్తానులేండి. వేసుకొని మళ్ళీ వేరే వాటర్ పట్టుకున్న తర్వాత తుడుస్తానులేండి. ఒక 3 టైమ్స్ అయితే అలానే తుడిచాను. అప్పుడే ఇల్లు నీట్గా ఉంటుంది, బంకగా ఉండదండి. అసలుకి ఈరోజు మొత్తం పనే అండి. చంద్రగ్రహణం రోజే హోలీ కదండి. ఉదయం ఏమో హోలీ ఆడేసి మళ్ళీ వంట పని అదంతా చేసేసరికి కూడా మధ్యాహ్నం అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 3 కాడ నుంచి చంద్రగ్రహణం అన్నారు కదండి. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాతనే ఈవినింగ్ 6:40 7 అయిందిలేండి. 7కి పని స్టార్ట్ చేశానండి. మళ్ళీ పని అయ్యేసరికి టైం అయిద్దో చూడాలి. ఇల్లు తుడిచేసిన తర్వాత నేను బయట కూడా చుట్టూ కూడా కడుక్కొచ్చేస్తున్నానులేండి. ఇల్లు కడగాల్సిన అవసరం లేదు కదండి. అంటే పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోయిద్ది కదండి. అలా అని చెప్పేసి నేను ఎక్కువ శాతం బయటే కడుగుతానులేండి. ఇల్లు కడగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, మళ్ళీ వాటర్ పోవు కదండి తొందరగా. ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే తుడిచేసాను. నేను ఉదయమే పక్క బట్టలు ఉతకాలి అని చెప్పేసి తీసానులేండి. ఇంకా గ్రహణం రోజు ఉతకకూడదంటేసి పక్కకు పడేసాను వాటిని. చూడండి, ఇక్కడ నేను బయట పని చేసుకుంటూ ఉన్నాను. మా పిల్లలకైతే ఈ పని అప్పచెప్పేసానులేండి. నేను ఇల్లు తుడిచేసిన తర్వాత వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు. వెంటనే దేవుడి పటాలకు అయితే తీసి నీట్గా తుడిచేసుకుని పసుపు వాటర్ వేసేసి దేవుడి పటాలు నీట్గా తుడిచి బొట్లు పెట్టమని చెప్పేసానులేండి పిల్లలకి. పిల్లలు నాకు హెల్ప్ చేస్తారులేండి. నేను బయట పని చేసుకునేసరికి పిల్లలు అయితే దేవుడి పటాలు తుడిచి నీట్గా అట్లా బొట్లు పెట్టారు. అప్పటికే టైం వచ్చేసి 8:30 అట్లా అయిపోయిందిలేండి. మళ్ళీ వంట చేయాలి. వంట అంటూ ఏం లేదులే కానండి, రైస్ ఒకటి పెట్టాలి. రైసు మామూలుగా ఉంటే కడిగి పెట్టేసేదానిలే కానండి, చెరగాలండి. అవి కొంచెం నూకలు ఉన్నాయండి. అలా అని చెప్పేసి ఇంకా డైలీ కూడా నాకు ఈ పని ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. రైస్ అయితే అలా జల్లెడ పట్టేసుకున్న తర్వాత కడిగి పెట్టేస్తే రైస్ అయిపోయిద్దిలేండి. రైస్ పెట్టేసుకున్న తర్వాత పూజ సామాన్లు కడగాలండి. పిల్లలు అవి కడగలేవరు కదండి, కొంచెం జిడ్డు ఉంటుంది కదా, నూనె జిడ్డు ఇవన్నీ. నేను కడిగి పూజ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నానండి. ఇక్కడ మా హనీ బట్టలు మడత పెట్టు అని చెప్పానండి. అంటే అసలుకి చేస్తుందా చేయదా అని చెప్పేసి చెప్పాను.
ఇంకా మడత పెడుతుందిలండి తనకు వచ్చినట్లుగానే. పెద్ద పెద్దవి మడత పెట్టడం రాదులండి, టవల్స్ ఇలాంటివి అయితే మడత పెట్టిద్ది. పిల్లలకి అన్ని పనులు నేర్పించాలండి. అంటే అంట్లు సర్దడం, కొంచెం అప్పుడప్పుడు రైస్ కడిగి పెట్టడం, బట్టలు మడత పెట్టడం, ఇల్లు ఊడ్చడం ఇలాంటి పనులు నేర్పిస్తూ ఉండాలండి. పిల్లలకి అన్ని పనులు వచ్చి ఉండాలి కదండి. చదువు ఒకటే కాదు కదా, చదువుతో పాటు అన్ని పనులు రావాలనుకుంటానండి నేనైతే. ఇంకా చూడండి రైస్ కడిగి పెట్టేసిన తర్వాత పూజ సామాన్లు కూడా కడిగేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఈ ఆనియన్స్ అమ్ముతారు కదండి, 5 కేజీలు అలా కవర్ వస్తుంది కదా ప్యాక్, అవి అండి. అలా వాటినైతే నేను అండ్ల పీసుల్లాగా వాడతానండి. ఈ స్క్రబ్బర్స్ ఎక్కువ రోజులు వాడకూడదండి. అవి నేను ఎక్కువ అసలుకి వాడనులండి. వాడితే స్క్రబ్బర్ పెద్దది బ్లాక్ కలర్ ఉంటుంది కదండి, అది వాడతాను. లేదంటే ఒక్కొక్కసారి ఇలాంటి పీస్ అయితే వాడతానండి. చాలా బాగా పోతుందండి అంట్లకి. చూడండి ఆ పీసు తీసేసానులేండి, కొంచెం అది బాగాలేదులే అని చెప్పేసి ఈ ఉల్లిపాయలో వచ్చిన కవర్నే యూజ్ చేస్తూ ఉంటానులేండి అప్పుడప్పుడు. ఇక్కడ పూజ సామాన్లు కూడా కడిగేసుకుని కొంచెం బొట్లు పెట్టేసి పూజ అయితే చేసుకుంటున్నానులేండి. అంటే దీపారాధన చేయకపోయినా కానీ అలా అగరబత్తులైనా వెలిగించుకుని దండం పెట్టుకుందామని చెప్పేసి ఇంకా పూజ అయితే చేస్తున్నానులేండి, చూపిస్తానులేండి. ఇంకొక పక్కన రైస్ కూడా పెట్టేసా కదండి, రైస్ కూడా అయిపోయేలోపు నేను పూజ అయితే చేసుకుంటాను. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత నేనైతే పని ఇలా చేసుకున్నానులేండి. పనంతా కూడా ఇలా కంప్లీట్ చేసుకున్నా. మీరందరూ కూడా ఎలా చేసుకున్నారు అంటే ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు చేస్తారు కదండి. నాకు తెలిసిన విధంగా నేనైతే పని అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా స్వామివారి దగ్గర కూడా ఇలా అగరబత్తులు వెలిగించేసుకుని మనస్ఫూర్తిగా స్వామివారికి అయితే దండం పెట్టుకున్నానులేండి. ఇక్కడ మా పిల్లలు రైస్ కూడా అయిపోయిందిలేండి. రైస్ అయిపోయిన వెంటనే కూడా రైసు అలానే ప్లేట్లు, కర్రీస్ ఇవన్నీ, వాటర్ ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఇంక అక్కడ పెట్టేకుని కూర్చున్నారులేండి. నా కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. అప్పటికే టైం వచ్చేసి 9:30 అయిపోయిందిలేండి. ఇంకా ఆకలి వేయకోకుండా ఎలా ఉంటుందండి పిల్లలకి. ఇంకా ఈ వీడియో కంటిన్యూషన్ వచ్చేసి నేను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానులేండి. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూడండి. ఇంకా మా హనీ వచ్చేసి నేను ముగ్గు వేస్తాను మమ్మీ అని చెప్పేసి ఈరోజు ముగ్గు వేసిందిలేండి. చూడండి తను ఎప్పుడు కూడా నేను ఇలా పద్మం ముగ్గు వేస్తానులేండి, చాలా సింపుల్గా వేస్తాను. అలా వేద్దాము అని చెప్పేసి వేస్తుంది. ఇంకా ఎక్కువ గీతలు గీసేసరికి తనకి పెద్దగా వచ్చేసింది, మళ్ళీ అర్థం కాలేదులేండి. అయినా సరే బాగానే వేసిందిలే మమ్మీ ఇలానేనా అని చెప్పేసి అడుగుతూ ఉంది. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూనే ఉంటుందిలేండి, బాగానే వేస్తుంది. నెమలి ముగ్గులాగా అలా కూడా వేస్తుంది. చూడండి ఇక్కడ మీరు వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్ విన్నట్లయితే పక్షులు అరుస్తూ ఉన్నాయి కదండి, చాలా బాగుంది. వాతావరణం మాత్రం మార్నింగే చాలా బాగుంటుందండి అసలుకి. అలా మీకు ఒకసారి చూపిస్తున్నానులేండి. ఎలాగోలా ముగ్గు అయితే కంప్లీట్ చేసిందండి, బాగా వేసిందండి, బాగానే కాదు బాగా వేసిందిలేండి. ఇంకా బయట పని అయిపోయిన తర్వాత నేను వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేసానులేండి. ఈరోజు వంట చాలా సింపుల్గానే చేస్తున్నా, సింపులే కానండి చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నా. చాలా బాగుంటుందిలేండి కర్రీ. ఏం కర్రీ చేస్తున్నాను అనేది కూడా చూపిస్తానులేండి. ఫస్ట్ అయితే టమాటాలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. టిఫిన్ కూడా చాలా సింపుల్గానే చేస్తున్నానులేండి. ఏం చేస్తున్నానంటే ఇడ్లీ పిండి ఉందండి, ఇడ్లీ అయితే వేయట్లేదులే, నైటు అన్నం ఎక్కువ తినలేదులేండి నేను. మళ్ళీ అందులోనూ రైస్ కూడా ఎక్కువ పోయేసాను, అన్నం కూడా కొంచెమే తిన్నాములేండి. ఆ రైస్ అయితే అలానే ఉండిపోయింది. ఇంకా తాలింపు అన్నా చేద్దాంలే, తాలింపు అన్నం బాగానే తింటారులే అని చెప్పేసి ఇంకా అన్నం అయితే తాలింపు వేసేస్తానులేండి. ఈరోజు టిఫిన్ వంట చాలా సింపుల్గానే చేసుకున్నాను. కూర అయితే తాలింపు చేస్తున్నాను, ఒక పక్కన ఇంకా అన్నం కూడా తాలింపు వేసేస్తున్నానులేండి. ఏం కూర చేస్తున్నానంటే టమాటా ఎగ్ చేస్తున్నానులేండి. ఎప్పుడు కూడా టమాటాలోనికి ఎగ్గు అంటే ఇట్లా ఎగ్గు కొట్టేసుకుని వేస్తాను. ఇంకా ఈరోజైతే బాయిల్డ్ ఎగ్గు ఉడకపెట్టేసి టమాటా వేసి చేస్తున్నానులేండి, చాలా బాగుండేది కదా.
ఇక్కడ చూపిస్తున్నా కదండి కరివేపాకు, నేను కొంచెం ముదిరిన ఆకులు తెంపమంటే లేతయి తెంపేశారులేండి. ఇంక అందువల్ల ఇంత లేతయి తెంపిరా అని చెప్పేసి చూపిస్తున్నానులేండి. కోడిగుడ్డు టమాటా కూర చాలా బాగుంటుంది కదండి. ఉట్టి టమాటా అయినా చాలా బాగుంటుంది. ఇంకా చాలా రోజులు అయిపోయిందిలేండి ఇలా కోడిగుడ్డు ఉడకబెట్టి టమాటా వేసి చేయక. అలా అని చెప్పేసి ఈరోజైతే చేసిన. ఒక కోడిగుడ్డు వచ్చేసి రూ. 7 అంటండి. అమ్మ అంత రేటు ఉందా అనుకున్నానండి. తెప్పించిన తర్వాత తెలిసిందేనండి. కోడిగుడ్డు ఒకటే వచ్చేసి రూ. 7 అని చెప్పేసి. మా వారు ఎప్పుడు కూడా ఒక డజన్ అట్లా పట్టుకొచ్చేస్తారులేండి హోల్సేల్గా. తక్కువకి వస్తాయి కదా. నాకు ఇంకా ఎగ్ వచ్చేసి ఒకటి ఎంత రేట్ అనేది నేను ఎప్పుడు కూడా అడగను, తెలియదండి నాకు. ఈరోజు ఇలా బయట తెచ్చేసరికి అమ్మ ఎంత రేటు ఉందా అనిపించేసిందిలేండి. ఇక్కడ నేను పెరుగులోనికి షుగర్ వేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ లేచిన కాడ నుంచి కూడా కడుపులో నొప్పి లేస్తూ ఉందిలేండి. అసలుకి వేడి చేస్తే అలా నొప్పి వస్తుంది, ఆ నొప్పి వస్తూ ఉంది. లాభం లేదులే అని చెప్పేసి అలా పెరుగులోనికి షుగర్ వేసేసుకుని మజ్జిగలాగా చేసుకుని తాగుదామని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నాను. ఇంకా ఇక్కడ అన్నం అయితే తాలింపు వేస్తున్నానులేండి. తాలింపు దినుసులు, పల్లీలు, అలానే కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గిన తర్వాత నేను రైస్ వేసుకున్న తర్వాతనే ఉప్పు, అలానే కొంచెం కారం వేసుకోవాలండి. ఎక్కువ కారం వేసుకోవద్దు. ఇలా కారం వేసుకున్నాక 1 నిమిషం పాటు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి. చాలా సింపుల్గా అయిపోయిద్దండి తాలింపు అన్నం, చాలా బాగుండిద్దిలేండి. నేను కూర తాలింపు వేసే ఇంకా కూర అయితే తాలింపు చేసాను కదండి. ఎగ్స్ అయితే ఉడకబెట్టలేదండి ఇంకా. అంటే టిఫిన్ చేసిన తర్వాత ఎగ్స్ పెట్టుకోవచ్చులే, ఎగ్స్ లేట్ అయ్యింది కదండి ఉడకడం, మళ్ళీ పిల్లలకి టిఫిన్కి లేట్ అయిపోయిద్దిలే అని చెప్పేసి ఫస్ట్ టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా తర్వాత ఎగ్స్ ఉడకబెట్టవచ్చులే అని చెప్పేసి టిఫిన్ కూడా అయిపోయింది. వెంటనే ఎగ్స్ కూడా పెట్టేసుకున్నాను. టమాటాలు ఉడికేలోపు ఎగ్స్ ఉడికిపోతాయి కదండి, అలా అని చెప్పేసి ఇక్కడ పిల్లలకి టిఫిన్ కూడా పెట్టించేసిన తర్వాతనే నేను కొంచెం అలా మజ్జిగ అయితే తాగానులేండి. కొన్ని వాటర్ ఎక్కువ వేసేసుకుని షుగర్ ఎందుకు వేసుకున్నానంటే అండి, షుగర్ వేసుకుంటే కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది కదండి, వేడి అనేది తొందరగా తగ్గిపోయిద్ది అని చెప్పేసి ఇంకా అలా షుగర్ వేసుకుని తాగుతున్నాను. ఎప్పుడైనా సరే మనకి కడుపులో నొప్పి ఇలా వేడి చేసినట్లు ఇంకా కడుపులో నొప్పి వస్తుంది కదండి, అలాంటి టైంలో షుగర్ వేసేసుకుని మజ్జిగ పల్చగా చేసుకుని తాగితే తొందరగా తగ్గిపోయిద్దిలేండి. ఎక్కువ శాతం మేము నైట్ టైము పెరుగులో షుగర్ వేసుకుని తింటాము. ఇంకా ఈరోజు కొంచెం మార్నింగే ఇలా అంటే మజ్జిగ చేసుకుని తాగుతున్నానులేండి, అలవాటే అండి ఇలా మజ్జిగలో షుగర్ వేసుకుని తాగడం మాత్రం. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, ఇలా మజ్జిగ తాగాలి, అలానే కొబ్బరి నీళ్ళు, వాటర్ ఎక్కువ తీసుకుంటేనే మంచిదే కదండి. ఇంకా సమ్మర్ సీజన్లో చాలా జాగ్రత్తగానే ఉండాలి. అలానే ఇక్కడ ఇంకా మజ్జిగ తాగిన వెంటనే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి. ఎగ్స్ ఉడికిపోయిన వెంటనే రైస్ పెట్టేసుకుంటే ఇంకా రైస్ ఒకటేలండి, రైస్ కూడా అయిపోయిద్ది కదా, అలా అని చెప్పేసి ఇక్కడ చూడండి టమాటాలు కూడా ఉడికిపోయినాయి కదా. కారం అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకున్న తర్వాతనే ఎగ్స్ వేసుకుంటానులేండి. చూడండి ఎగ్స్ కూడా ఉడికినాయి. ఎగ్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎగ్స్ని 4 వైపులా ఇలా కొంచెం ఘాట్లలాగా పెట్టుకుని వేసుకుంటే ఉప్పు కారం అనేది ఎగ్స్కి పట్టిద్దండి, చాలా బాగుంటుందిలేండి. ఇలా ఎగ్స్ వేసుకున్నాక ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి.
అసలుకి చాలా బాగుండిద్దండి. ఎగ్ ఇలా టమాటా వేసి చేయండి, ఈ ప్రాసెస్లో చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందిలేండి. ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తున్న చూడండి, చాలా బాగుంది కదండి చూస్తుంటేనే. ఈరోజైతే వంట అయితే ఇలా చాలా సింపుల్గా చేసేయాలండి. ఇక్కడ వంట చేసుకుంటూనే ఒక పక్క అయితే ఇల్లులు కూడా ఊడ్ చేశానులేండి. కొంచెం ఈరోజు తొందరగానే పని అయితే అయిపోయిందిలేండి. పిల్లలు టిఫిన్ చేసేసారు, వెంటనే రెడీ అయిపోయారు. టైం ఉందిలే అని చెప్పేసి ఇంక నేను ఇక్కడ ఇల్లులు కూడా ఊడుస్తున్నానులేండి. ఇంకా పని కూడా ఏం లేదులేండి. చెప్పాను కదా పక్క బట్టలు ఒకటి ఉతకాలి అని చెప్పేసి, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ పని అయితే చేసుకుంటాను. సమ్మర్లో పచ్చళ్ళు పెట్టుకుంటాం కదండి. నేను పండుమిర్చి పచ్చడి పెట్టేటప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఎలా పెడతానా అని చెప్పేసి అన్నా కదండి. నేను పండుమిర్చి తీసుకున్నాను, పచ్చడి కూడా రుబ్బిచ్చేసానులేండి. నేను వీడియో అయితే తీయడం మర్చిపోయానులేండి, సారీ ఏమీ అనుకోమాకండి. నేను పచ్చడి అయితే ఇలా టిఫిన్లో పెట్టుకున్నానులేండి. రుబ్బించిన తర్వాత ఇలా టిఫిన్లో అయితే పెట్టుకున్నాను. నేను ఆ టిఫిన్ అలానే ఉంచేసానులేండి. చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత పచ్చడి డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని అని చెప్పేసి అలానే ఉంచేసాను. ఇప్పుడు పెడుతున్నానులేండి. చూడండి 2 డబ్బాల్లో పెడుతున్నాను కదండి. ఇప్పుడు ఫస్ట్ పెడుతున్న డబ్బాలో వచ్చేసి అమ్మకి, అక్కకండి. అమ్మ వాళ్ళకి తీసుకెళ్తాను. నేను పెట్టేది ఎప్పుడు ఇదేలేండి. అమ్మ వాళ్ళే మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఉసిరికాయ ఇలాంటివి అయితే అమ్మే పెట్టిద్ది. ఇంకా నేనైతే చాలా సింపుల్గా ఈ పచ్చడి ఒకటే పెడతానులేండి. ఇదొకటన్నా తీసుకెళ్ళకపోతే ఏం బాగుండిద్దండి అమ్మ వాళ్ళకి, అలా అని చెప్పేసి నేను పండుమిర్చి నేనే పెడతాను అన్నానులేండి. అందువల్ల ఇక్కడ 2 డబ్బాల్లో కూడా ఇలా సపరేట్గా తీసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ పెట్టిన డబ్బాలోది అమ్మ అలానే అక్క చెరసగం అయితే తీసుకుంటారు. ఇంకా అవతల పెట్టుకున్న డబ్బా అయితే నాకు ఉంచుకుంటానులేండి. కొంచెం ఇక్కడ నేను ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి చూస్తున్నానండి. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. పచ్చడి కూడా కొంచెం ఘాటుగా సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా అదే ఇక్కడ చూపిస్తున్నానండి, సూపర్గా ఉందని చెప్పేసి. చూడండి కలర్ఫుల్గా, అసలుకి పచ్చళ్ళు పెట్టినప్పుడు తింటే చాలా బాగుంటుంది కదండి. ఇంకా పచ్చడి అయితే తాలింపు పెట్టేసేసుకోవాల్సిందేనండి, ఒకసారి టేస్ట్ చూడాల్సిందే. అసలు చెప్పాలి అంటే నేను ఈ పచ్చడి కూడా అసలు పెట్టనండి, అత్తయ్యే పెట్టిద్ది ఎప్పుడు కూడా మాకు. ఇంక ఈసారి అయితే అత్తయ్య పెట్టట్లేదు అని చెప్పేసి ఇంకా నేనే పెట్టుకుంటున్నాను. అమ్మ వాళ్ళకి కూడా పంపాలి కదా, అత్తయ్య అంటే మా ఒకరికి పెట్టిద్ది కదా, ఇంకా అలా అని చెప్పేసి ఈసారి నేను అమ్మ వాళ్ళకి కూడా పెట్టి పంపించాలని చెప్పేసి నేనే పెట్టుకున్నానులేండి. ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఊరికి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళకైతే తీసుకెళ్తానులేండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానులేండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.